తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కొత్త రోడ్లు, భవనాలకు నిధుల కేటాయింపుపై చర్చించారు. అంటే ధనిక రాష్ట్రంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయిందో అన్యాయమైపోయిందో ఒకసారి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత భారం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే సివిల్ సప్లైస్ మంత్రి గారు ఆయన శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ ఒక్క రేషన్ కార్డు హోల్డర్ కూడా బియ్యం ఇబ్బంది లేకుండా ఇవ్వాలని, అట్లాగే విద్యార్థులు సన్నబియ్యం కొనిచ్చే దాంట్లో కూడా వెంటనే ఎంత డబ్బులైనా పర్వాలేదు ఇస్తామని కొనిచ్చి వాళ్ళకి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే రైతు దగ్గర పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం కోసం కావాల్సిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన మద్దతు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంటలు కొనుగోలు చేసే కార్యక్రమంలో వాళ్ళేదో మేము గొప్పగా చేసినాం, మేము ఉన్నప్పుడేదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసినాం, మేమేదో కొట్లాడినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో సరెండర్ అవుతున్నాం అనే టైప్ ఆఫ్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం, ఇది సత్యదూరమైన విషయం అని ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. సెకండ్, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి దానికి కొన్ని ఇష్యూస్ లో వీ వాంటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ఎ క్లారిటీ. బట్ బిఫోర్ దట్ ఇన్ ఎనీ వే మేమేమనుకుందంటే ఈ ఇష్యూ ఇస్ ఇన్ ద లార్జర్ తెలంగాణ ఇంట్రెస్ట్, సో ఇది శాసనసభలో చర్చ పెట్టి చేయాలని మేము అనుకుంటున్నాం. బ్రదర్, 10 ఏళ్ల పాటు అధికారంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దాని గురించి ఏం చేయలేదో అడుగుతున్నాం. నువ్వు చెప్పిన విషయం అడుగుతున్నాం మేము. దాన్ని ఏమంటారు, రాయలసీమకు ఇక్కడ తీసుకుపోయింది కదా, అది వేరే రివర్ బేసిన్ కి ఈ రివర్ బేసిన్